హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ రవ్వ కేసరి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే టెంపుల్ స్టైల్ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని జీడిపప్పు పలుకులను ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న బాదాంని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బాదాంని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఎండు ద్రాక్షని వేసి ఫ్రై చేసుకొని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో 1 గ్లాస్ సుజీ రవ్వని వేసి లో ఫ్లేమ్లో గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో సుజీ రవ్వని ఫ్రై చేసుకోవడం వలన దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన సుజీ రవ్వని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో 1 కప్ సుజీ రవ్వకి 3/2 కప్ వాటర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన సుజీ రవ్వని వేస్తూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది ఉండలు కడుతుంది. కొలతల ప్రకారం చేస్తే రవ్వ కేసరి చాలా బాగా కుదురుతుంది. 1 గ్లాస్ రవ్వకి 3/2 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన 1/2 కప్ పాలను వేసి గరిటెతో కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పలుకులు, 1 గ్లాస్ షుగర్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ని వేసుకున్నాను. అంతే, టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి రెడీ. శ్రావణ మాసంలో త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీ రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. రవ్వ కేసరిని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే రెసిపీని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ రూపంలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.